సమాఖ్యలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మండల సమాఖ్యలు ఏర్పాటు మన శాసనసభ్యుల్ని మండల సమాఖ్య తరఫున ఆడుకుంటున్నారా భాగంగా సన్మానిస్తున్నారు. ఏ సుప్రజ, పి వాణి, మంజుల అందరు రెడీగా ఉన్నారు. వర్షం వచ్చేనా అది ఆడే ఉండు. నమస్కారం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఈరోజు ఈ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో మా అక్క చెల్లెళ్ళ దగ్గర సఫిషియంట్ టర్న్ ఓవర్ ఫండ్స్ ఉన్నాయి. దాన్ని తీసుకొని వాళ్ళు ఆర్థికంగా పెరగాల, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలా. వాళ్ళ కోసం కృష్ణపట్నం అదానీ పోర్టు ద్వారా సైక్లోన్ షెల్టర్ కృష్ణపట్నంలో దాన్ని రెనోవేట్ చేయించి ఆ రోజు శాంక్షన్ చేయించింది మేమే. ఈరోజు కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఒక బ్యాచ్ అయిపోయింది. తలా ఒక మిషన్ ఉచితంగా ఇప్పించేస్తున్నాం. అదానీ కృష్ణపట్నం పోర్ట్ అండ్ సిఇఓ జగదీష్ పటేల్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తుండా. అల్బర్ట్ సిఎస్ఆర్ హెడ్ కూడా థ్యాంక్స్ తెలియజేస్తుండా. రఘురామ్ గారికి, అందరికి. ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నారు మహిళలకి కుట్టు పని నేర్పించి మిషన్లు ఉచితంగా ఇప్పిస్తున్నాం. కొత్త మిషన్లు వచ్చేస్తున్నాయి. ఆడబిడ్డలకి సిఎల్ కంపెనీ ద్వారా 8-9 తరగతులకి ఇప్పటికీ అరౌండ్ 1900 సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేసాం. మళ్ళీ సెకండ్ బ్యాచ్ చేయబోతున్నాం. సో మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అయితే దురదృష్టం, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి దాన్ని కుప్పగొల్చాయి. ఆ బిల్లుని డెఫినెట్గా మహిళల్లో మార్పు వస్తుంది. వాళ్ళల్లో రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఎవరు మాకు అనుకూలమైన ప్రతిపాదనలు చేస్తున్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనేది వచ్చేసేసింది. 33% అక్కచెల్లెళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో, అన్ని దగ్గరలా మనతో సమాన జనాభా, మనతో కూడా పుట్టిన బిడ్డలు. దాని విషయం కూడా ఎన్డీఏ సీరియస్ గా తీసుకుంటుంది. ఆ మార్పు డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్ లోపల వచ్చి తీరుతుంది. నేనేమంటానంటే అల్టిమేట్ గా అందరితో ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు సర్వేపల్లిలో 6086 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే ఎస్సీలు వచ్చి 1646, బీసీలు అండ్ జనరల్ వచ్చి 4091 గ్రూపులు ఉన్నాయి. ఎస్సీ గ్రూప్స్ 1646, బీసీ అండ్ ఓసీ కలిపి 4091. కానీ గిరిజన గ్రూపులు వచ్చి 341 ఉన్నాయి. అందరి మీద ఉందని చెప్పడం జరిగింది. విఓఏలకి 15,000 రూపాయలు చేసే మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 175 మందికి 26,25,000 రూపాయలు. నెల్లూరు జిల్లాలో 1073 మందికి 15,000 రూపాయల లెక్కన 1,61,00,000 రూపాయలు మొబైల్ ఫోన్లకి, శాంసంగ్ ఫోన్స్ అన్ని కూడా మంచి బ్రాండ్ శాంసంగ్ ఫోన్స్ పంపిణీ చేయడం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ పొదుపు లక్ష్మి గ్రూపులని ప్రోత్సహించడంలో దేశంలో ఒక రోల్ మోడల్గా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. బిట్వీన్ 1994 and 2004 అక్కడి నుంచే స్టార్ట్ అయింది.
దాంట్లో ఇప్పుడు మన వాళ్ళది కనుక చూస్తే ఆశ్చర్యం, గ్రామ సంఘాల సంఖ్య విఓఎస్ 190, స్వయం సహాయక సంఘాల సంఖ్య సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 6109, సభ్యుల సంఖ్య 48,681, స్త్రీ నిధి తీసుకున్న సంఖ్య లోన్ తీసుకున్నోళ్ళు 4,979 మంది. అక్కడికి టోటల్ 43,47,00,000, 11% వడ్డీ. ఇది ఉన్నతి తీసుకున్న లోన్స్ సభ్యులు తీసుకున్నది 161 మంది, 1,05,00,000, 12% వడ్డీ. వడ్డీ లేదు సార్, జీరో వడ్డీ సార్. జీరో వడ్డీనమ్మా? ఉన్నతి జీరో వడ్డీ సార్. ఉన్నతి సభ్యులు తీసుకున్న సంఖ్య 161, 1,05,00,000, 0 వడ్డీ. బ్యాంక్ లింకేజ్ తీసుకున్న సంఘాల సంఖ్య 1,886, 12% వడ్డీ, 271,43,00,000, 271,43,00,000, 12%, 12% వడ్డీ. ఇది సిఐఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్ సభ్యుల సంఖ్య సామాజిక పెట్టుబడి నిధి కింద 203 మంది, 11% వడ్డీ, 1,50,00,000. అల్టిమేట్ గా సర్వేపల్లి నియోజకవర్గంలో 24,255 మంది సభ్యులు, అన్ని రకాల లోన్స్ కలిపి 317,40,00,000. ఇది నేను చెప్పేది 3,17,000 కాదు, 317,40,00,000 మా ఆడబిడ్డల దగ్గర వాళ్ళ చిన్న పరిశ్రమల పెట్టుబడులకు కానీ, పొదుపు చేసుకున్న సొమ్ము కానీ, బ్యాంకులో లోన్లు తీసుకున్న అమౌంట్ కానీ 317,45,00,000. ఆశ్చర్యం కదా? 3 సంవత్సరాలు 5 కోట్లు అవుతుంది. 3 సంవత్సరాలు 5 కోట్లు అవుతుంది.